ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అన్న సామెతకు ఇప్పుడు అసలు సిసలైన ఉదాహరణ భారతీయ జనతా పార్టీ. అవును, కర్ణాటకలో భాజపా పన్నిన వ్యూహం ఇప్పుడు కాలసర్పమై ఆ పార్టీ మెడకే చుట్టుకుంది. కర్ణాటకలో భాజపాకు పూర్తి మెజార్టీ రాకపోయినా కాంగ్రెస్, జేడీఎస్ ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుని గవర్నర్ను కలిసి తమ కూటమికి సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయని, తమకే అవకాశం ఇవ్వాలని కోరినా కేవలం భాజపా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలి అని కర్ణాటక గవర్నర్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. భాజపా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప తమకి 15 రోజుల గడువిస్తే తమ బలాన్ని నిరూపించుకుంటామని గవర్నర్కు తెలియచేసి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీ మద్దతుదారులుగా మార్చుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. జేడీఎస్ నేత కుమారస్వామి తమ పార్టీ ఎమ్మెల్యేలను భాజపా ఈడీ కేసులు పెడతామని బెదిరిస్తోందని ఆరోపించగా, కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి కాషాయ పార్టీ 100 కోట్ల ఆఫర్ చేస్తున్నట్టు చెబుతున్నారు. కర్ణాటకలో రాజకీయం ఇలా ఉండగా భాజపా చెప్పిన సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాజిక్ ఇప్పుడు బీహార్లో, గోవాలో ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎందుకంటే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ ఎక్కువ సీట్లతో మొదటి స్థానంలో ఉంది. నితీష్ కుమార్ భాజపా కూటమి అక్కడ అధికారంలో ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ తమ పార్టీని ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దిశగా ఆ రాష్ట్ర గవర్నర్పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గోవాలో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతూ రాష్ట్ర గవర్నర్ను కలవబోతోంది. ఈ రాష్ట్రాల్లో ఈ డిమాండ్లు ఊపందుకుంటే కాషాయ పార్టీకి ఇబ్బందులు మొదలైనట్టే. ఎందుకంటే ఈ ఏడాదిలో ఇంకా 4 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో 2019 జూన్ లోపు ఎన్నికలు పూర్తవ్వాల్సి ఉంది. ఇకపై ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే సంప్రదాయానికి గవర్నర్ తలొగ్గాల్సి ఉంటుంది. 2019లో ఆంధ్రప్రదేశ్లో కూడా వైకాపా, జనసేన విడివిడిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే గవర్నర్ పిలవాల్సి ఉంటుంది. కేవలం అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ, షా ద్వయం భారత రాజకీయాల్లో ఒక కొత్త క్రైసిస్ కు తెరతీశారనే చెప్పాలి. కర్ణాటకలో గవర్నర్ తన తప్పిదాన్ని సరిదిద్దుకోకపోతే బీహార్, గోవా రాజకీయం ఢిల్లీకి చేరి దేశవ్యాప్త ఆందోళనకు దారితీసే అవకాశం లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది 2019లో భాజపాను అనేక సమస్యల ముందు నిలబెడుతుంది అని వారు విశ్లేషిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.